జమ్మూ కాశ్మీర్లో ఉన్న సమస్య గురించి మనం మాట్లాడుతున్నాం. కాశ్మీర్ వ్యాలీలో రోజు జరుగుతూ ఉన్న రాళ్ల దాడి కావచ్చు, లేకపోతే ఆర్మీకి వ్యతిరేకంగా నినాదాలు కావచ్చు, భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వాళ్ళ సంఖ్యను గురించి కూడా మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. కానీ ఇందాక ప్రసాద్ గారు ఒక అంశాన్ని, చాలా సీరియస్ అంశాన్ని లేవనెత్తారు. అదేంటంటే కాశ్మీర్ అనగానే ఆ 4 జిల్లాలు లేదా ఆ ఒక్క సోపోర్ కానీ అక్కడున్న ఆ ప్రాంతాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ చూపిస్తూ ఉంటారు. కానీ ఇంకా మిగతా కాశ్మీర్ గురించి ఎందుకు ప్రస్తావన చేయరు అనే ప్రశ్నని ఆయన రేస్ చేశారు. నిజమే, జమ్మూ ఉంది, అటు శ్రీనగర్ కావచ్చు, అటు లదాఖ్ వరకు కావచ్చు, అనేక ప్రాంతాల్లో ఒక శాంతియుత వాతావరణం చాలా సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఒక కాశ్మీర్ లోయలో మాత్రమే ఎప్పుడూ ఆ ఉద్రిక్తతలని రాజేస్తున్న సంఖ్యనే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించిన ప్రేరేపిత శక్తుల వల్ల ఏర్పడిన వేర్పాటువాద సంస్థల వల్లనే అక్కడ ఆ ఉద్రిక్తతలు కారణమవుతున్నాయి. అక్కడ ఆ వ్యాలీలో జరుగుతున్న పరిస్థితుల గురించి, ఆ వ్యాలీలో రోజు ఉద్రిక్తతలు చోటు చేసుకోవడానికి కారణాల గురించి, అదేవిధంగా హురియత్ కాన్ఫరెన్స్ ఏదైతే వేర్పాటువాద సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు కూడా వారి కుమారుల్ని ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నత విద్యల్ని చదివిపిస్తూ ఉన్నారు, ఉన్నతమైన ఉద్యోగాల్లో వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఇక్కడున్న కాశ్మీర్ యువతను మాత్రం ప్రోత్సహిస్తూ వాళ్ళని ప్రేరేపిస్తూ ఉగ్రవాదం వైపు నడిపిస్తూ ఉన్నారు, భారత వ్యతిరేక నినాదాలు చేయిస్తూ ఉన్నారు అన్నది ఖచ్చితంగా స్పష్టంగా చెప్పగలం. ఈ అంశానికి సంబంధించి విస్తృత స్థాయిలో అధ్యయనం చేసిన జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ జనరల్ సెక్రటరీ అనూప్ పిళ్ళై శర్మ గారు ప్రస్తుతం మనతో భారత్ టుడే స్టూడియోలోనే ఉన్నారు, న్యూస్ రూమ్ దగ్గర వారితో మాట్లాడుతూ ఉన్నాం. నమస్కారం అనూప్ పిళ్ళై శర్మ గారు. శర్మజీ, ఫస్ట్ పాయింట్, కాశ్మీర్ అనగానే ఇది కేవలం ఆ 4 జిల్లాలలో లేదా ఆ లోయలో, ఆ వ్యాలీలో ఉన్న ఉద్రిక్తతల గురించి ఎప్పుడు మనం మీడియాలో చూస్తూ ఉంటాం. అదర్ దాన్ దట్ మిగతా ప్రాంతం అంతా శాంతియుత వాతావరణంలో ఉందా? అక్కడి ప్రజలు భారత్లో విలీనం కావడానికి, భారత్లో మర్జ్ చేయడానికి ఎంతవరకు సుముఖత చూపిస్తున్నారు? సాయి గారు, మీరు ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టుగా మోస్ట్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ ఏదైతే ఇప్పుడు జరుగుతున్నాయో కాశ్మీర్ వ్యాలీలో, వేరే మీడియా చాలా చూపిస్తుంది. అది పెలెట్ గన్స్ కావడం కానీ, అక్కడ కర్ఫ్యూ కావడం కానీ, దీస్ ఆర్ ఓన్లీ ఫ్యూ డిస్ట్రిక్ట్స్ ఇన్ కాశ్మీర్ ఏరియా. రెస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఆర్ యాక్చువల్లీ ఇన్ పీస్ ఫార్మ్. అక్కడ ఏం పెలెట్ గన్స్ కానీ పెద్ద ప్రాబ్లమాటిక్ సిస్టమ్, పీపుల్ ఆర్ గోయింగ్ టు స్కూల్స్, కాలేజెస్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నార్మల్ ఫర్ ఇఫ్ యూ. మీరు చూస్తూ ఉండగా ఇప్పుడు అగ్రికల్చర్ కానీ, ఇప్పుడు యాపిల్స్ దట్ వి గెట్ ఫ్రమ్ కాశ్మీర్, దే స్టిల్ గెటింగ్, దేర్ ఇస్ నో స్టాపేజ్ ఇన్ ప్రొడక్షన్. 4 months ఎక్కడైతే కర్ఫ్యూ ఉండిందో ఆ టైంలో మనకి ఎప్పుడు షార్టేజ్ కానీ కాలేదు. దట్ ఈస్ వన్ సైన్ విచ్ సేస్ అస్ ఇన్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ యాక్చువల్లీ ఈజ్ ఇన్ ద వ్యాలీ. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. కరెక్టే, నిజంగా కాశ్మీర్ యాపిల్ చాలా ఎప్పుడు దొరుకుతున్నాయంటే అక్కడ ఉన్న వాళ్ళు మనకు సహకరిస్తున్నట్టే, పంపిస్తూ ఉన్నట్టే. ఫైన్, యూర్ రైట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు హురియత్ కాన్ఫరెన్స్ లీడర్లు, ముఖ్యంగా ఈ వేర్పాటువాద సంస్థలు ఎవరైతే ఈ దేశం నుంచి విడిపోవాలనుకుంటున్న వాళ్ళు లేదా పాకిస్తాన్ ప్రేరేపిత శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయంటారు? నిజంగా వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు, మంచి మంచి చదువులు చదువుకున్నారు, ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయిపోయారు అన్నది ఎన్ఐఏ మొన్న నిర్ధారించినట్టుగా అనిపిస్తోంది. అక్కడ ఉన్న యూత్ మాత్రం ఈ పెల్లెట్ గన్స్కి లేదా లేకపోతే స్టోన్ పెల్టింగ్కి ఎందుకని మొగ్గు చూపుతూ ఉన్నారు? ఆ వ్యత్యాసం ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు జిలానీ గారు కానీ, ఆల్ ద సెపరేటిస్ట్ లీడర్ ప్లెబసైడ్ కావాలి, మాకు సపరేట్ కంట్రీ కావాలని వాళ్ళ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడ ఏది కనిపించడం లేదు. ఎవ్రీ టైమ్ దే ఆస్క్ ఫర్ మనకు దీనికి ఒక నివారణ కావాలి, మనం టాక్స్ కావాలి అని చెప్పడమే కానీ దే హావ్ నెవర్ కమ్ ఆన్ ద ఫోర్ ఫ్రంట్ విత్ అన్ అజెండా, ఒక మేనిఫెస్టో తెచ్చి దిస్ ఈజ్ వాట్ వీ వాంట్, దిస్ ఈస్ ద రీజన్ వై ఆర్ దే నాట్ గోయింగ్ టు UN. They do not have a voice there. Now when government is saying Miru will have talks with Hurriyat Conference or people separatist leader, you recognize who is the separatist leader. They are unable to come up with names. If at all they are an organized leaders, they are people who want plebiscite or people who want independence from India, they should actually form a proper team, ఒక బోర్డు కానీ ఫామ్ చేసి వాళ్ళ మేనిఫెస్టో, దీస్ ఆర్ ద ఏరియాస్ దే కెన్ యాక్చువల్లీ ఫాలో ఏ నాన్ వైలెన్స్ మూవ్మెంట్, దే ఆర్ ఫాలోయింగ్ అ వైలెన్స్ మూవ్మెంట్. ఇప్పుడు పెలెట్ గన్స్ లో జిలానీ గారు ఎప్పుడు వచ్చి పెలెట్ గన్స్ కానీ స్టోన్స్ ఎవరు వేయట్లేదు. వి నెవర్ సీ జిలానీస్ ఫోటో కమింగ్ ఇన్ వెర్ ఇన్ హీస్ కమింగ్ అండ్ డూయింగ్ అ హంగర్ స్ట్రైక్. కరెక్ట్. సో వీ ఓన్లీ సీ పీపుల్ who we don't know their names, మనకు వాళ్ళ పేరు కానీ వాళ్ళ ఏంది వాళ్ళ ఆచూకీ కానీ ఏం తెలియదు. బట్ we will see in people on the media that there are some youth which is actually throwing pellet guns or throwing stones, and army is actually responding with the pellet guns. So there is no proof, ఒక concrete proof గానీ we are unable to see. ఇప్పుడు నిన్న ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కోల్కతాలో there was a strike wherein farmer union left parties had actually formed, which went into a violent situation. So we know ki left parties along with the farmer union you formed a strike.
కానీ అదే మీరు ఇప్పుడు కశ్మీర్లో లాస్ట్ 6 months నుండి ఆల్ ద మీడియా ఛానల్స్ ఆర్ కవరింగ్ there is a lot of curfew, people are, there is unrest. Do you know who they are? Correct. Do you know which party they belong to? Do you know what is their identity? You don't know. ఇదంతా ఆర్గనైజ్డ్ గా చేస్తుంది కాదంటారు. This is an organized thing with unidentified names. Okay. Unknown names. So, okay, కొంచెం ఎలాబరేట్ చేస్తారా? For example, ఇప్పుడు నిన్న NIA వాళ్ళు చేసిన స్టింగ్ ఆపరేషన్ లో it was very clearly evident that it is funded from Pakistan. So this fact is known to the entire world, but people are not being vocal on this. India is been telling from long time ki Pakistan is behind all this. Surgical strike aindi. There's some other destruction which happened along the coast, that is along the border, across the border. Why didn't Pakistan come out and speak? ఈ రోజు పొద్దున రిలీజ్ చేసిన ఆర్మీ వీడియో ఏదైతే ఉందో May 9th కి ఏదైతే అక్రాస్ ద కోస్ట్ మనం ఏదైతే పోస్ట్ లైన్ ధ్వజం చేసినామో Pakistan did not retort, did not tell anything. Correct. That because you don't have an answer for that. Okay. If at all they speak out saying you have destroyed my post or something, then it will be very much evident you are accepting the terrorists were there sitting behind me, or I was actually giving the cover to the terrorist. So infiltrators are there, that they are being promoted, they are being funded, they are being trained, everything by Pakistan. That is very much evident in today's world. Okay. So ఇప్పుడు రైట్, అయితే మీరు చెప్పినట్టే పాకిస్తాన్ నుంచే ఫండింగ్ అంతా జరుగుతుంది అనుకున్నప్పటికీ కూడా ఒక బుర్హాన్ వానీ అనే ఒక టెర్రరిస్ట్ అక్కడ హీరోగా ఎందుకు అయ్యాడు? అక్కడున్న ఆ వ్యాలీలో వరకు అయితే ఆయన అంతిమ యాత్ర అప్పుడు కూడా చాలా మంది అక్కడికి పోగుపడ్డారు, చాలా మంది ఎక్కువ మంది జనాలు కూడా అక్కడికి వచ్చారు కదా. సో బుర్హాన్ వానీ ఎందుకని హీరోగా అక్కడి వాళ్ళు చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అది ఎందుకని మీడియాలో కూడా అటువంటి ప్రచారం కూడా కొన్ని ఛానల్లో కొన్ని సెక్ట్ ఆఫ్ పీపుల్ అటువంటి ప్రచారం ఎందుకు చేశారు? ఈ బుర్హాన్ వానీ అనే ఒక ఇన్సిడెంట్ ఏంటంటే దిస్ ఈస్ అ యూత్. బుర్హాన్ వానీ వాజ్ అ యంగ్ లీడర్, from a separatist leader who was actually misguided. I would say it is not Burhan Wani who actually was fighting from the last 20-30 years for independence and then he died. Okay. He was a young leader who actually was misguided, misinterpreted what is actually the reality. Ipudu there are separatist group which have their narrative. So these are the people who actually who fell into that narrative. And ఏదైతే మీరు అంటున్నారు ఇన్ని జనాజా, the people who came along with బుర్హాన్ వానీ చనిపోయడం వల్ల ఎన్ని మంది అయితే వాళ్ళు వచ్చారో, most of them were terrorists and were actually asking for a plebiscite. There was no one who actually were discussing peace over there. There was no one who were actually being very intellectual there. So all of them, the youth, were actually trained, and there were news reports also that they were terrorists who were actually part of that cremation ceremony. There was any reports also for that. సో లీడర్గా చిత్రీకరించడం అయ్యింది ఏదంటే అది దట్ ఈస్ మీడియా హ్యాస్ అ బిగ్గర్ రోల్. టుడే మనం ఏదైతే నెగిటివ్ న్యూస్ ఈస్ బీన్ ప్రమోటెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, నో వన్ స్పీక్స్ జమ్మూ కాశ్మీర్ యాజ్ అ టెరిటరీ ఆర్ యాజ్ స్పేస్ ఫర్ టూరిజం. జమ్మూ కాశ్మీర్ ఈస్ కాల్డ్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్. డూ వీ రియలీ ప్రమోట్ దట్? వీ డోంట్. బట్ డే టు డే ఎక్కడైనా న్యూస్ రావడం వల్ల అక్కడ చిన్న కర్ఫ్యూ అయింది, స్టోన్ పెల్టర్స్ అయ్యారు, ఉన్న జీప్ లో ఒక స్టోన్ పెల్టర్ ని కట్టేసి వెళ్ళాలని చెప్పారు. అవును. నౌ దట్ పర్టికులర్ జెంటిల్మెన్ హస్ బీన్ ద మేజర్ హస్ బీన్ అవార్డెడ్. ఓకే. సో దట్ ఈస్ వేర్ పాజిటివ్ న్యూస్ హ్యాస్ టు బి షోన్. ఫస్ట్ థింగ్ వాట్ యూ కాల్ ఇస్ హ్యూమన్ రైట్స్. ఇప్పుడు ఆర్మీ అక్కడ వెళ్ళడం వల్ల ఆర్మీ ఇస్ యాక్చువల్లీ we are losing people. India is investing a lot there. India is actually trying to safeguard the people who are unknown, who people don't even know what is happening on earth, who are misguided, who want to be with the country, but they are not being allowed to. Yes. Because of మీడియా అని మీరు అన్నారు, రైట్. ఒక్కొక్క పాయింట్ ఏంటంటే సెక్యులరిస్టులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, కొంతమంది ఇంటలెక్చువల్స్ అని చెప్తున్న వాళ్ళు కూడా కాశ్మీర్కి ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళ ఎవరితో కలవాలనుకుంటే వాళ్ళతో కలిసే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి, ఇండియాలోనే ఉండాలి అని కోరుకోవడం కూడా తప్పు అనే మేధావి వర్గం కొంతమంది ఉన్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? మేధావి వర్గం అని చెప్పడం అంటే they themselves feel that they are intellectuals. Yeah, of course. So we respect everyone what they are taking, but all it is good for the state, good for the country. We are always welcoming them. As the government of India also had asked them, you designate the person who would come in front and speak about or discuss about the talks. But did anyone come? No. ఇంతకు ముందు అయ్యే గవర్నమెంట్స్ లో ఏమైందంటే as soon as ఒక రైట్ అవ్వడం వల్ల, ఒక కర్ఫ్యూ అవ్వడం వల్ల, there will be a delegation which goes from the center, from Delhi to Jammu Kashmir. They have a dialogue with the separatist leader and then they come back and the curfew is pulled off. This is the only time where the government of India has decided, let them do what they want to do. We will safeguard our citizens, we will safeguard whatever. We are not going to negotiate or deal with any separatist leader who is unidentified, who does not have a designation, who does not come from a source, proper source. And he wills
he has a good intention for the society. ఇప్పుడు జిలానీ గారు కూడా if at all he wants good for the society, he should come up front, he should speak for the people, he should actually try to interact with the government of India. No one has stopped that. He is a citizen, he is there in Jammu Kashmir. That means he has been allowed to speak, right? But he does not speak anytime. అండ్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఆల్ పార్టీ మెంబర్స్ ని అక్కడ తీసుకెళ్లాలనుకుంది, కానీ డోర్స్ క్లోజ్ చేసుకొని లోపల కూర్చొని ఏం చేయలేదు. So we tried from our end. If at all they want to speak, they can speak, but they don't want to speak. వాళ్ళు ఈ ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఒక ఇష్యూ ఉందో, they want to deal through Pakistan. They're not trying to speak. They think as in they'll infiltrate all the terrorists. Then they are speaking about Muslim majority. They are getting the political issue. This is not a political issue. This is clear. This is a intellectual topic which you should discuss, debate based on the papers or accession that you had with the country. 1947, 1948, the numbers which you speak, you should actually get all the documents, what had actually happened, what did Maharaja Hari Singh want. He wanted Jammu Kashmir to be part of India. Pakistan, within no time, with the uninformed army getting inside to the Jammu Kashmir, it was because of some delay which we did. Now they are having Pakistan occupied Kashmir. Now they say Jammu Kashmir wants what you call independence. They themselves have a lot of problems. Balochistan is an issue wherein they are killing lakhs of people day to day. If at all, then India starts speaking about Balochistan, they have their problem. That's their fourth or fifth province, if at all I'm not wrong. But they are also asking for plebiscite. Why not give plebiscite to them and then speak about Kashmir? Set an example for us in that case. They will not do that. Yes. అండ్ ఇంకొక అంశం, ఇప్పుడు మీరు అన్నది ఆర్మీ అక్కడ ఉన్న ప్రజల్ని ప్రొటెక్ట్ చేస్తోందని మీరు చెప్తూ ఉన్నారు, కానీ అటాక్ చేస్తోందని కొంతమంది వాదన. అక్కడ చాలా మందికి కాళ్ళు విరిగిపోయి కళ్ళు కోల్పోయి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ ప్రజలపైన ఆర్మీ అటాక్ చేస్తోంది అన్న వాదనను మీరు యాక్సెప్ట్ చేస్తారా? వాట్ డు యు సే ఆన్ దట్? See, army will only attack, or rather will only respond to people who are actually going against the law. Correct. Army will not go and affect or rather attack anyone who is sitting inside a house, who is doing their own household work, who is living for their day-to-day needs. Okay. Army cheyadu eppudu. That's not the job of army. Okay. So that's what I'm saying. It's all the positivity in Jammu Kashmir should be shown to the entire nation rather than showing only. So everyone, today you ask any small child in a school, you ask about Jammu Kashmir, they say Jammu Kashmir is all about war, all about people dying, all about pellet guns. Pellet guns have become a topic for everyone to speak. Which is of no use. As in you speak, you sit in an AC room, you sit down and say, no, they're throwing pellet guns. Is that of any use? So is the army for no reason spending money going there, and then rather there are many matters who died. Ipudu Uri attack gani edaina recently there were 2 army jawans who were beheaded. Was it for no fun? They just go there, they sit down, and then they wanted to do some. It's not a strategical issue. It's very much evident. India is very open, very transparent over the years. What has been there have been many agreements that India had with Pakistan. But how many of those agreements have been abided by Pakistan? Every time Pakistan, daily you open the news, you have ceasefire violation by Pakistan. Yes. So you would have seen in the last few days, yes. ఒక 10-15 ఒక 20-30 అయినా కూడా ceasefire violation చూస్తుంటాం మనం చూసినప్పుడు నుండే. So imagine the number of the count which would have gone right from 1948. Yes, of course. So these are all issues which you should actually debate, discuss intellectually. Okay. And if at all you have some certain demands or needs, I would say as in you come as a team, you discuss with the center, there's a government, there's a community which is actually looking for it, and then solve the problem. అండ్ చివరిగా లాస్ట్ స్టేజ్లోకి వద్దాం. సరే, భారత ప్రభుత్వం నుంచి ఇండియన్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన స్టెప్స్ కాశ్మీర్ ఇష్యూ విషయంలో నిజంగా తీసుకోవాల్సిన స్టెప్స్ తీసుకుంటోందా, ఇంకా ఏమైనా ఉన్నాయా? వాట్ యు సజెస్ట్? See, India has already proposed to Pakistan that let us have a bilateral talk, let us solve the entire problem. This is not today, this has been quite from day one, when Indira Gandhi was there, then Rajiv Gandhi was there, when Atal Bihari Vajpayee was there. Now Narendra Modi ji is also saying the same narrative. He went to Pakistan on Nawaz Sharif's birthday as a token. He's trying to do his luck, his bit, but there's nothing which has been, see, it's all reciprocative. మీరు ఒక ఇష్యూ గురించి మీరు వెళ్ళి నేను మనం చేద్దాం అన్నప్పుడు the other person also should reciprocate. అది అవటం లేదు. Right, it cannot be, see, మన గవర్నమెంట్ మన కంట్రీ అక్కడ ఒకళ్ళే కూర్చొని we cannot have that unilateral discussion. It should be a bilateral discussion. You should also agree, I should also agree. So until Pakistan also comes on board, we will not be able to arrive on any solution. If they go to UN, even in UN you have to discuss and debate. Correct. So that why not discuss between, you need not really get UN.
because it is a problem between India and Pakistan. You're getting a third party there and then having a discussion, I don't know. ఓకే రైట్. చివరిగా ఆర్టికల్ 370ని ఆర్టికల్ 35A తీసేస్తే, రద్దు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం వచ్చినట్టేనా? See, that's a difficult question to answer. So I think I'm not the right person to answer that. I would take it that way. But I would say this whole situation should be handled very diplomatically, in a way of intellectually, document basis only. This whole issue should be sorted out. Okay. And as a citizen of the country, we should actually go support the state of Jammu Kashmir, because today one state is suffering. We should not feel as in, okay, someone in the north or someone in Jammu Kashmir is dying and I don't worry. So as a nation, we should all support, and I would really request the media folks to actually show the positive message about Jammu Kashmir and avoid showing the negative message. You are promoting the separatist leader than promoting the country there. I would say that's all from me. యా ఫైనలీ థ్యాంక్ యూ వెరీ మచ్ అనూప్ జీ. ఈ అంశానికి సంబంధించి మీ అధ్యయనం చేశారు కాబట్టి, అక్కడి క్షేత్ర స్థితిగతులు మీకు తెలుసు కాబట్టి మీరు ఇచ్చిన కంక్లూజన్ రియలీ వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బైలెటరల్ టాక్స్ తోటే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి ఇండియన్ ఆర్మీ చాలా వరకు ప్రయత్నిస్తోంది. అండ్ అంతేకాదు భారత ప్రభుత్వం కూడా అక్కడ అభివృద్ధి ఫలాల్ని అక్కడి ప్రజలకు అందించే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆ క్షేత్రస్థాయిలో అక్కడ రహదారుల నిర్మాణం కావచ్చు, టన్నెల్ నిర్మాణం మొన్నే జరిగింది. ఈ అంశాలకు సంబంధించి అక్కడ అభివృద్ధి ఫలాల్ని అక్కడి ప్రజలకు అందిస్తూ భారత ప్రభుత్వం మీకోసం ఎంతవరకు ప్రయత్నం చేస్తుందన్న విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ కొన్ని ముష్కర మూకల వల్ల, వాళ్ళు ప్రొవోక్ చేయడం వల్ల ఈ ఉద్రిక్తతలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయన్నదే విశ్లేషకుల అంచనా, విశ్లేషకుల వాదన. అయితే ఈ అంశానికి సంబంధించి ఒక కంక్లూడింగ్ స్టేట్మెంట్స్లోకి వెళదాం. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి విశ్లేషకులు ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. మరి పాకిస్తాన్ లాంటి విదేశీ ప్రేరేపిత శక్తులు అక్కడున్న ప్రజలకు వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదు భారతదేశంతో కలిసి ఉండడం, భారతదేశంతో మమేకమే ఉండడం. కానీ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం లేనిపోని అపోహలను సృష్టిస్తూ, మౌలిక వస్తువులని నాశనం చేస్తూ, వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి ద్వేషభావాల్ని సృష్టించుకుంటా వేర్పాటువాద శక్తులు వాళ్ళ భుజాలపైన తుపాకులు పెట్టి భారతదేశాన్ని టార్గెట్ చేస్తున్నాయి. వీటన్నిటిని ప్రభుత్వం కూడా గమనించాలి, సమాజం గమనించాలి. వీటన్నిటికీ వ్యతిరేకంగా అంటే మనం కూడా, ఎందుకంటే కాశ్మీరం అక్కడెక్కడో ఉందని చెప్పేసి మనము జస్ట్ పేపర్లలో చదువుకోవడమో లేకపోతే దాని గురించి చింతన చేయడం కాకుండా, ఇక్కడున్న వాతావరణాన్ని కూడా వేడెక్కించి ఆ స్పృహను మరింతగా ప్రభుత్వానికి తెలియజేసి సత్వర పరిష్కారాలు కలిగించే విధంగా మనం కూడా కొన్ని క్యాంపెయిన్లు చేయాలి, మనం కూడా కొన్ని ఉద్యమాలు చేయాలి, మనం కూడా కొన్ని మెసేజ్లను ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రపంచం ఏమనుకుంటుందంటే కాశ్మీర్లో ఏదో జరుగుతుంది కాబట్టి అక్కడ అస్థిరత ఉన్నది, ఖచ్చితంగా ఇది సమస్యాత్మకమైన ప్రాంతమే, దీన్ని ఎట్లా పరిష్కారం చేయాలన్నా అంటే వాళ్ళకు భారతదేశం ఎదగడం కూడా ఇప్పటివరకు ఎదిగిన దేశాలకు రుచించదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా పచ్చిగానే ఉంచాలని అనుకుంటాయి. కానీ మనము విశ్వవిజేతగా వెళ్ళి విశ్వానికి ఒక మార్గదర్శిలాగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నప్పుడు మన లోపల ఉన్న చిన్న చిన్న సమస్యలు, కాశ్మీర్ లాంటి ఒక చాలా రోజుల నుంచి నడుస్తున్న సమస్యను త్వరగా పరిష్కరించేట్లాగా మనం కూడా మన వంతుగా ఏదైనా సహాయం చేయాలనేది మేము కోరుకుంటున్నాం. అక్కడ సైనికులపైన రాళ్ళు రువ్వడం కానీ, అక్కడ సైనికులు పహారగాయడానికి పోయినటువంటి బార్డర్లు ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో పీఓకే, అందులో చైనా, పాకిస్తాన్ ప్రేరేపిత వేర్పాటువాదులందరూ కూడా సైన్యం పైన రాళ్ళు రువ్వడం, అక్కడ సైన్యాన్ని రాకుండా చేయడం, దీన్ని ఎట్లయినా పీఓకేను పాక్లో అంతర్భాగం చేయాలనే ఒక కుట్రతోని అక్కడ సైన్యం పైన రాళ్ళు రువ్వడం జరుగుతుంది. ఇది క్షమించారన్నటువంటి నేరం. కాబట్టి ఈ యొక్క రాళ్ళు రువ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే సైనికులు ప్రతిఘటిస్తే ఎవడో ఒక యువకుడు చనిపోయినట్టే దానికి ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ తప్ప అని చెప్పేసి, ఇది దేశద్రోహం అని చెప్పి వాళ్ళు మాట్లాడడం నిజంగా ఇది సమంజసం, క్షమించారన్నటువంటి నేరం. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కమ్యూనిస్టులు ఈ దేశం అక్కడ పాక్ చైనా బార్డర్లో వేర్పాటువాదులను ఏ విధంగా దేశద్రోహులుగా తయారు చేస్తుందో ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుహానా మేధావులు లౌకికవాద ముసుగులో యూనివర్సిటీలలో విద్యార్థులను దేశానికి వ్యతిరేకంగా వాళ్ళను ప్రేరేపిస్తూ జేఎన్యూ కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి హెచ్సియు కానీ ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయాల లోపల దేశానికి వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడే విధంగా కొంతమంది విద్యార్థులను దేశద్రోహానికి పాల్పడే విధంగా సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేస్తున్నటువంటి సంఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సీమాంతర దేశద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీలను కూకటి వేళ్లతో పెకిలించే విధంగా వారిని ఈ దేశం నుంచి తరిమి
కొట్టే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువత, జాతీయవాద యువత, దేశభక్తులు కలిగినటువంటి యువత నడుము బిగించి వారిని ఈ దేశం నుంచి తరిమి వేసే విధంగా నడుము కట్టాలి. భారత ప్రభుత్వం కాశ్మీర్ విషయంలో కాశ్మీర్ భారత్ కా అభిన్న అంగ హై అని చెప్పి మాట్లాడటం కాకుండా చేతల్లో దాన్ని చూపించగలగాలి. 1994లో ఆక్రమిత పాకిస్తాన్ కబ్జాలో ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీరుని, గిల్గిట్ బాల్టిస్తాన్ని మేము తెచ్చేసుకుంటామని చెప్పింది. పార్లమెంట్ రిజల్యూషన్ పాస్ చేసిన అన్ని పార్టీలు, అసదుద్దీన్ ఓవైసీతో సహా అందరూ సంతకం చేసినటువంటి రిజల్యూషన్ అది. ఆ ఆపరేషన్ కాశ్మీర్ ఈ అంశానికి సంబంధించి ఈరోజు ఉదయం నుంచి మనం భారత్ టుడేస్ రిపోర్ట్ ద్వారా అనేక అంశాలని భారత్ టుడే ప్రేక్షకుల ముందుంచాం. ఈ అంశానికి సంబంధించి కాశ్మీర్ని ఒక సమస్యాత్మకమైన ప్రాంతంగా, ఇది ఒక వివాదాస్పదమైన స్థలంగా చిత్రీకరిస్తూ అనేక వాదనలు, అనేక విశ్లేషణలు, చర్చోపచర్చలు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులు, మీడియా ప్రముఖులు, అదేవిధంగా విశ్లేషకులుగా చెప్పబడుతున్న వాళ్ళు, మేధావులుగా పరిగణిస్తూ తమకు తాము ప్రకటించుకుంటున్న వాళ్ళు గమనించాల్సిన అంశం ఒకటి ఉంటుంది. కాశ్మీర్ అఖండ భారతంలో భాగమైన స్థలం. ఈ కాశ్మీర్లో భారతీయ సంస్కృతికి సంబంధించిన అనేక ఆనవాళ్లు ఉన్నాయి. కాశ్మీర్ని భారత్ నుంచి విడదీసి చూసే పరిస్థితి కానీ, అలా ఊహించే పరిస్థితి కానీ ఖచ్చితంగా ఉండదు. కాశ్మీర్ భారత్లో అంతర్భాగం అనడంలో ఎటువంటి వివాదము లేదు. అక్కడి ప్రజల విషయంలో అక్కడ ప్రజలకు సంబంధించిన అంశాల్లోకి వస్తే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి అని వాదిస్తూ ఉన్న పాకిస్తాన్ కావచ్చు, లేదా వేర్పాటు వాదులు కావచ్చు, చెబుతున్న అంశాలకు సంబంధించి చూపిస్తున్న ఆధారాలకు సంబంధించి మనం ఒక్కసారి గమనిస్తే, ఎవరైతే వేర్పాటువాదులుగా చెప్పబడుతున్న వాళ్ళో, మేము ఈ భారత్ నుంచి విడిపోవడానికి, ఈ కాశ్మీర్ని స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారో వారికి సంబంధించిన కొన్ని అంశాలు మీ ముందుంచాలనుకుంటున్నాను. ముఖ్యంగా సయ్యద్ అలీ షా జిలానీ, అతనే ఈ హురియత్ కాన్ఫరెన్స్ కి సంబంధించి ముఖ్యమైన నేత. అతని కుమారుడు నయీం జిలానీ పాకిస్తాన్ రావల్పిండిలో మెడికల్ ప్రాక్టీషనర్ గా పనిచేస్తూ ఉన్నాడు. సయ్యద్ అలీ షా గిలానీ మరో తనయుడు జహూర్ భారత్లో ఒక ప్రైవేట్ ఎయిర్లైన్స్ కంపెనీలో ఒక మంచి ఉద్యోగంలో ఆయన స్థిరపడ్డాడు. ఆయన కూతురు జెడ్డాలో టీచర్ గా పనిచేస్తోంది. ఆమె భర్త అక్కడే ఇంజనీర్ గా పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఈ విషయానికి సంబంధించి చెప్పాలనుకునేది ఏంటంటే, ఎవరైతే వేర్పాటువాద సంస్థగా మేము కాశ్మీర్ను విడిపోవాలని చెబుతూ అక్కడున్న యూత్ ని ప్రొవోక్ చేస్తూ వారి చేత రాళ్లు రువ్వేలా చేస్తున్నారో, వాళ్ళ కూతుర్లు వాళ్ళ కొడుకులు మాత్రం మంచి స్థాయిలో మంచి ఉద్యోగాన్ని సంపాదించి ఎక్కడో స్థిరపడుతూ ఉన్నారు. కానీ ఇక్కడున్న యువతను మాత్రం ప్రేరేపిస్తూ ఉగ్రవాదం వైపు నడిపిస్తూ ఉన్నారు. ఇంకా అంతేకాదు, అనేక మంది వేర్పాటువాద సంస్థలకు సంబంధించిన ప్రతినిధుల కుమారులు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఉన్నతమైన ఉద్యోగాల్లో, ఉన్నతమైన చదువుల కోసం విదేశాల్లో స్థిరపడిన వాళ్లే. కానీ ఇక్కడ కూర్చొని మనం కాశ్మీర్ సమస్యకు సంబంధించి, కాశ్మీర్ గురించి మాట్లాడుతూ అక్కడ ఆర్మీ దుశ్చర్యలు చేస్తోందని, ఆర్మీ దాష్టీకం కొనసాగుతోందని వాదిస్తున్న వాళ్ళకు కూడా ఒక గమనిక. ఆర్మీ ఎప్పుడు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సంసిద్ధమవుతూ అక్కడికి వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారు, ఈ దేశ భద్రత కోసం పనిచేస్తున్నారు, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టడం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళపైన అటువంటి నిందలు వేయడం తగదు. ఖచ్చితంగా ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే కాశ్మీర్లో ఉండి అక్కడ శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ భారత్ టుడే సెల్యూట్ చేస్తోంది. ఈ కాశ్మీర్ అంశాన్ని ప్రభుత్వం కూడా అభివృద్ధి ఫలాలు అక్కడ క్షేత్రస్థాయిలో అందే విధంగా ఇంకొన్ని ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిన బాధ్యత కూడా భారత ప్రభుత్వం పైన ఉంది. ఆర్టికల్ 370 విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా కనబడుతోంది. ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి, ఆర్టికల్ 35A రద్దు చేయడానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారానే ఇది సాధ్యపడుతుందని కూడా విశ్లేషకులు చెబుతున్న తరుణంలో ఆ దిశగా అతి త్వరగా అడుగులు పడాలని, కాశ్మీర్లో శాంతి నెలకొనాలని, కాశ్మీర్ వేరు భారత్ వేరు అనే ఒక భావన నుంచి ఇక్కడి ప్రజలు బయటకు రావాలని భారత్ టుడే కోరుకుంటోంది. ఇదే కంక్లూడింగ్ రిపోర్ట్ గా మీ ముందు చూస్తోంది భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.